డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం కొత్తపేట మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధ, శాసనమండలి సభ్యులు పండుల రవీంద్రబాబు, బొమ్మి ఇజ్రాయెల్, రాష్ట్ర అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంపీపీ నాగిరెడ్డి, శెట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, డీసీఎస్ చైర్మన్ శాఖ మణికుమారి ప్రసన్నకుమార్, ఆముడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజ్, వాసంశెట్టి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం కొత్తపేటలోని శ్రీకరి శుభకరి కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ముందుగా మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మనం వెళ్ళిపోవాలి అందరికీ. సార్ ఒకసారి సార్ చూడండి మేడం. సార్ ఒకసారి పట్టానికి దేవుడి గారు ఎమ్మెల్యే. అందరికీ నమస్కారం. ఈనాటి కొత్తపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మరియు కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎన్ని పనులున్నా మన మీద ఉన్నటువంటి అభిమానంతో మరి మన మీద ఉన్నటువంటి గౌరవంతో ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఈరోజు మనతో స్పెండ్ చేయడానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథులు వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, తండ్రి సమానంలో పెద్దలు గౌరవనీయులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా నేటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మన ఎంపీ గారు అనురాధ్ గారు, అదేవిధంగా నాగిరెడ్డి గారు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రవీంద్రబాబు గారు, మరొక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇజ్రాయిల్ గారు, అదేవిధంగా మిత్రుడు మనకి అత్యంత ఆప్తుడు అమలు చైర్మన్ ఉన్నటువంటి మన గొల్లపల్లి డేవిడ్ గారు, అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్ గా ఉన్నటువంటి శాఖ మణికుమార్ ప్రసన్న కుమార్ గారు, అలాగే చెట్టుపల్లి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మన తంబాయి గారు, డైరెక్టర్ ఉన్నటువంటి వెంకటేశ్వర గారు, అలాగే మిత్రుడు మరి మనందరికీ కూడా సన్నిహితుడు మరి నేటి చైర్మన్ గారికి మరి అత్యంత సమీప బంధువైనటువంటి మీ అందరి అభిమాన నాయకుడు మరి సుభాష్ గారు, ఇక మన నాయకులు గంగాధర్ గారు, మరి రావులపాలెం జడ్పీటీసీ ఉన్నటువంటి గురుగొడ్డి శ్రీని గారు,
డీసీజీబీ డైరెక్టర్ అయినటువంటి బండారాజు గారు, అలాగే మన 4 మండలాల నుంచి విచ్చేసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి జెడ్పీటీసీ రమాదేవి గారు, అలాగే రావులపాలెం కురుపూడి శ్రీని గారు, ఆలమూరు నుంచి విచ్చేసినటువంటి తోరాటి మహాలక్ష్మి రాంబాబు గారు, అలాగే విచ్చేసినటువంటి ఎంపీపీ గారు లచ్చల్లి గారు, అలాగే ఆత్మపురం జెడ్పీటీసీ మన సాయిబాబా గారు, అలాగే కొత్తపేట నుంచి మన వద్ద ఉన్నటువంటి మరి ఇంకా ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీడీ సభ్యులు, ఇతర పదవులు ఉన్నటువంటి పెద్దలు, మరి ముఖ్యంగా అనేక సంవత్సరాల నుంచి నేను కానీ నా కుటుంబం కానీ మా తండ్రి గారి దగ్గర నుంచి వేదిక మీద మాట్లాడే అవకాశం మాకు ఇచ్చినటువంటి నా కార్యకర్త సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఎక్కువ సమయం తీసుకోలేము. ఎందుచేతంటే మరి ఈ రోజున ఏదైతే పెద్దలందరినీ పిలిచాం వారికి మళ్ళీ అనేక పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి. అందుచేత 2 విషయాలు మాట్లాడిన తర్వాత మరి పెద్దలకు అవకాశం ఇద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి కొత్తపేట మార్కెటింగ్ కమిటీ అంటేనే మరి ఎంతో చరిత్ర కలిగినటువంటిది. వాస్తవంగా 1976లో అంబాజీపేట నుంచి విడదీసి మరి కొత్తపేట మార్కెటింగ్ కమిటీ ఏర్పడడం జరిగింది. ఆ మార్కెటింగ్ కమిటీ ఏర్పడిన తర్వాత మళ్ళీ మా తండ్రి గారు చిల్లర సంవత్సరాలు గారి టైంలో మరి రావులపాలెం యార్డుని మళ్ళీ విడదీసి దానికి 6 ఎకరాలు ఆ రోజు మరి తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు మీ అందరూ ఆశీర్వదించారో ఏంటో తెలియదు, కానీ ఈ రోజు మన ఆసియాలోనే ఉన్నటువంటి అన్ని మార్కెట్లలో అతిపెద్ద మార్కెట్ గా ఇవాళ కొత్తపేట రావులపాలెం మార్కెట్ ఉన్నాయని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. గోవర్ధన్ రెడ్డి గారు తెలియకపోవచ్చు, మాది 2014 నుంచి ఉన్న బంధం సార్, చాలా గట్టి బంధం. ఇప్పుడు బోర్డర్ సినిమాలో హీరో ఇండియా అయితే హీరోయిన్ పాకిస్తాన్ అయినా ప్రేమించుకుంటారు, ప్రేమలో పడతారు, పెళ్ళి అయితే అవదు, పెళ్ళి అవ్వలేదు సార్, కానీ ప్రేమ గట్టిగా ఉంటుంది సార్. నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే ఇక్కడ అంతా ఒక ఎత్తు, ఈ కొత్తపేట ఒక ఎత్తు, ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం అంతా పాలిటిక్స్ ఉంటా, మిగతా చోట ఒకలా ఉంటుంది, ఇక్కడంతా ఉంటా. అన్ని చోట్ల ఎమ్మెల్యే పేరు ఉంటుంది, ఇక్కడ ఎమ్మెల్యే గారి పేరు ఉండదు. ఏ శిలాఫలకం వేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినా, చివరికి అంబులెన్స్ ఓపెన్ చేసినా జగ్గిరెడ్డి పేరు ఉండదు, జగ్గిరెడ్డి గారికి తెలియదు. ఒకళ్ళు చెప్తే మాత్రం వాళ్ళు విలువేసేవాడు. ఎవరు చెప్పారు ఇది కాదని చెప్పి నేను ఆ టైంలోనే నేను చెప్పాను కదా, పాకిస్తాన్ ఇండియా స్నేహంలాగా ఈయన నా ఫ్రెండ్, జగ్గిరెడ్డి గారి కోసం ఏమైనా చేస్తా, ఆయన ఉంటే తప్ప నేను రానని చెప్పి ఒకసారి ఒక బిల్డింగ్ ఇనాగ్రేషన్కి వెళితే నేను మొత్తం చూసా బోర్డు, ఈయన పేరు తప్ప ప్రతి టామ్ డిక్ అండ్ హ్యారీ అంటే ఎవరెవరో పేర్లు రాశారు, ఎంపీపీ ఎంపీటీసీ సర్పంచ్ దాకా వెళ్ళారు, కానీ ఎవరెవరి పేర్లు ఇది ఎవరు చేశారు అడిగారు. సార్ ఇంజనీర్ ఏమంటే మీరు ఎలా ఇది చేశారు సార్, ఓడిపోయిన ఎమ్మెల్యే గారు చెప్పారు సార్. మీరు చదువుకున్న వాళ్ళు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు, ఓట్లు వేసింది జగ్గిరెడ్డి గారికి, ఆయన ఎలా వచ్చాడు ఓడిపోయాడు, ఆయన తప్పు కదా, మీకన్నా రావాలి కదా బుద్ధి, మీకు లేదు కదా, నాకైతే బుద్ధి ఉంది, నేను ఇక్కడ ఇనాగరేషన్ రాను, ఏడిపోతున్నానని చెప్పి కట్ చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పార్టీలో పెద్ద గోల, పెద్ద అడవడి, పెద్ద ఇదైపోయింది. అయినా సరే డోంట్ కేర్, జగ్గిరెడ్డి గారు మీకోసం డోంట్ కేర్. సో సార్ మీ గురించి ఎంత చెప్పినా అంత తక్కువ. అప్పుడు కూడా మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయ్యానంటే మీ లావు మీ బరువు చూసి కాదు, మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయింది మీ యొక్క సిన్సియారిటీ, నిజాయితీ, ప్రజాసేవ, మీకున్న చరిత్ర. అప్పుడు అన్నారు రవీంద్రబాబు రాజకీయ జీవిత సమాప్తి, సమాధి, చిర్ల జగ్గిరెడ్డి గారితో ఇంత క్లోజ్, చాప్టర్ క్లోజ్ అన్నారు. అయితే అప్పటికే నేను కమిషనర్ రిజైన్ చేసి వచ్చాను సార్. మామిడి గోల
నువ్వు ఎందుకు రిజైన్ చేసావు, ఇక్కడ ఎందుకు కాంట్రవర్సీ ఏంటిదని. అయినా సరే చెల్ల జగరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, చాలా ప్లేన్ వ్యక్తి. ఆయన కోసం ఏదైనా చేయదు సునీత అని చెప్పి ఈయన కోసం నిలబడ్డాను. చివరికి ఏమైందంటే నేను కూడా బ్రహ్మాండంగా 3 పూలు 6 గంటల ఎలుగుతున్నాం. ఎవడైతే ఏడ్చాడో ఆ టైంలో వాళ్ళందరూ ఇప్పుడు నిజంగా ఏడుస్తారు. ఇంకా జగన్ గారు 20-30 సంవత్సరాల వరకు ఎలాగో సీఎం అవుతారు, దానిలో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎస్సీ బీసీలు కాకుండా ఆయన రాష్ట్రాన్ని కూడా సంక్షేమ పథకాలుగా నడిపిస్తూ చాలా మంది మరి తెలుగు ఉన్నవాళ్ళు తెలుగు లేని వాళ్ళు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, అందరికీ ఫ్రీగా ఇస్తున్నారని చెప్తున్నారు. ఎంత తెలుగు తక్కువ ఆర్గ్యుమెంట్ అండి అది. ఫ్రీగా ఎందుకు ఇస్తారు సార్? పేదలకు ఇస్తున్నారు సార్. ఇచ్చింది ఎవరికి సార్? పేదలు సార్. వాళ్ళు కూడా వైట్ కార్డు హోల్డర్స్. వాళ్ళకి ఇస్తున్నారంటే వాళ్ళ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ప్రపంచం మొత్తంలో కూడా ప్రతిసారి పోవర్టీని ఎప్పుడైతే లెక్కలు పెడతారో అదే టైంలో కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లెక్కేస్తారు. ఆ లెక్కేసినప్పుడు ఇండియా 117లో 118లో ఉంది. కానీ ఇండియాలో మన రాష్ట్రాలు చూస్తే మాత్రం ఐఎమ్ ప్రౌడ్ టు సే ఆంధ్ర నెంబర్ 1లో ఉందండి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మనం ఫస్ట్ గా చెప్పుకున్నది ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. చిన్నపిల్లలు చచ్చిపోయేదంతా, పెద్దవాళ్ళు చచ్చిపోయేదంతా. చిన్నపిల్లలు అంటే పాలు లేక చనిపోవడం, పెద్దవాళ్ళు చనిపోవడం అంటే పాలు ఇవ్వలేక చనిపోవడం. అటువంటి కండిషన్స్ మనకి ఎప్పటికీ లేవు. కరోనా టైంలో కూడా లేకుండా చేసిన ఏకైక డైనమిక్ హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అడుగు జాడలో మీరు నడుస్తున్నారు కాబట్టి, ఆయన మించేటట్టుగా చేస్తున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆల్వేస్ ఎమ్మెల్యే ఉంటూ ఎవరికో ఒకళ్ళని దెబ్బేసి మంత్రి కూడా అయిపోవాలని నేను విమర్శించబోతూ ఈ సామాజిక వర్గంలో మంత్రి అవడం అంత ఈజీ కాదు. అయినా సరే ఎవడో దెబ్బ వేస్తున్నారు తెలియదు, కానీ మీరు మంత్రి అవ్వాలి. మీరు మంత్రి అవ్వకపోతే నేను మళ్ళీ ధర్నా తింటా. మీరంతా చాలా ఇష్టం సార్. మీరు చేసే ప్రతి డిసిషన్ వెనకాల మీ ఎప్పుడు ఆల్వేస్ ముందు కానీ వెనక కానీ పక్కన కానీ అన్ని చోట్ల మీ వెనకాల ఉంటామని, ముందు ఉంటామని, పక్కన ఉంటామని చెప్తూ మీకు చాలా అన్ని విషయాల్లో కూడా దేవుడే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా ఈ కొత్తపేట ప్రజలు మొత్తం మీకు ఆశీర్వాదాలు ఇస్తానని వడా తరపున మీకు నేను గ్యారంటీ ఇస్తాను సార్. జై జగన్. ముఖ్యంగా జగ్గిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు కూడా. మరి మార్కెటింగ్ యార్డ్ రావులపాలెం కొత్తపేట మార్కెటింగ్ యార్డ్ స్థాపించబడిన తర్వాత తొలిసారిగా ఒక సెట్టిపల్లికి మరి ఈ రోజున చైర్మన్ కేటాయించడం చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా ఆల్మూర్ ఆల్మూర్ మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కూడా ఒక సెట్టిపల్లికి అనౌన్స్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక జగ్గిరెడ్డి గారు అన్నట్టు బీసీ బడుగు బలహీన వర్గాల్ని ఓట్ బ్యాంక్ కాకుండా బ్యాక్ బోన్గా తీసుకోవాలి అనే నిర్ణయాన్ని మరి జగ్గిరెడ్డి గారు ఇవాళ ఆచరణ రూపంలో చూపించడం జరిగింది. మరి బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ మొన్న అమడా చైర్మన్ డేవిడ్ రాజు గారికి ఇవ్వటం, అదేవిధంగా ఈ రోజున మరి 2 మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కొత్తపేట, రావులపాలెం మరియు ఆలమూరు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ సెట్టిపల్లికి కేటాయించడం మరి ఎంతో గర్వించదగ్గ విషయం. దానికి మనందరం కూడా ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఈ పార్టీకి నిలబడ్డాయో, మొన్నసారి కష్టపడిన వాళ్ళని ఎవరిని మర్చిపోకుండా బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ పదవులు ఇస్తున్న జగ్గిరెడ్డి గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పని ఉంటే పడుకోకపోవడం, మాటిస్తే వెనక చూడడం నైజం జగ్గిరెడ్డి గారిది. మరొకసారి మాట ఇచ్చారంటే ఆయన వెనుతిరిగి చూడటం ఆయనకి చరిత్రలో లేదు. అదేవిధంగా మనందరం కూడా బడుగు బలహీన వర్గాలు మరి జగ్గిరెడ్డి గారు వెన్నంటే ఉండి మరొకసారి 4వ కూడా ఆయన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రారంభించవలసిందిగా సభాధ్యక్షులు మన ముఖ్య అతిథి
కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని, బోస్ గారిని, అలాగే ఎంపీ గారిని పెద్దలందరూ కూడా వెళ్ళి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసిన తర్వాత ఆ కార్యక్రమం అయిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా వారికి కూడా పూలమాలలు వేసి సత్కరించవలని కోరుతాం. మంజలి చట్టము 1966 నందలి నియమ నిబంధనలకు అనుగుణంగాను రైతుల శ్రేయస్సు సంక్షేమం కొరకు కృషి చేసి మార్కెట్ యార్డులో అభివృద్ధి పదంలో నడిపిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు ఒకసారి చైర్మన్ గారికి షాలు ఇస్తాను. షాలు ఒకసారి మన చైర్మన్ గారికి మన మంత్రివర్గ గోవర్ధన్ రెడ్డి గారు షాలు ఇస్తారంతో సత్కరిస్తున్నారు. అట్లాగే వారి యొక్క భర్త చండీ గారిని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు గౌరవించారు. అలాగే మరొక షాలతో మన ఎంపీ గారు మన వైస్ ప్రెసిడెంట్ రాజు గారిని సత్కరించాల్సిన కోరుతున్నాం. మేడం అంటూ ఇవ్వాలి. అలాగే మన ఇజ్రాయిల్ గారు